నిన్ననేనండి వెజిటేబుల్స్ తీసుకొచ్చింది. అందుకే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మా వారికి వెజిటేబుల్స్ తీసుకురమ్మని చెప్తే దోసకాయలు, వంకాయలు తప్ప రెండో రకం అయితే తీసుకురారు. వీటితో ఫ్రై అయితే చేస్తున్నాను. ముక్కలన్నీ ఈవెన్‌గా కట్ చేసుకోవాలి. లేకపోతే ఒక ముక్క ఉడికితే ఇంకొక ముక్క ఉడకదు. నాకు అరటికాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. దీన్ని నేను తోటకూర కర్రీకి కాంబినేషన్‌గా వండుతున్నాను. మరి మీలో ఎంతమంది ఈ అరటికాయ ఫ్రైకి కాంబినేషన్‌గా ఏం తింటారో కామెంట్ చేయండి. నా చిన్నప్పుడు అయితే నాకు అరటికాయ ఫ్రైకి, బంగాళదుంప ఫ్రైకి తేడా కూడా తెలిసేది కాదు. మా అమ్మ ఏ రోజైనా అరటికాయ ఫ్రై చేసిందంటే చాలు, అబ్బా బంగాళదుంప ఫ్రై ఏంటి ఇంత బాగుంది అనుకుంటూ ఇంకొంచెం వేయమా ఇంకొంచెం వేయి అని ఫ్రై మొత్తం నేను ఒక్కదాన్నే తినేసిన రోజులు చాలా ఉన్నాయి. మామూలుగా అయితే తోటకూర కర్రీకి కాంబినేషన్ గా నేను కోడిగుడ్లు చేసుకుంటాను. ఈసారి వెరైటీగా అరటికాయ ఫ్రై అయితే చేశాను. రెండు కాంబినేషన్ గా తింటుంటే చాలా బాగుంది. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే తోటకూర కర్రీ, అరటికాయ ఫ్రై అండ్ వేడి వేడి అన్నం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.